Hello Andy, this is Dr. Shashipriya, consultant, fertility expert, 49 Fertility Center, Secunderabad. సో ఈరోజు మనము టీ కాఫీ గురించి మాట్లాడుకుందాము. చాలామంది అడుగుతుంటారు కాఫీ ఎన్నిసార్లు టీ ఎన్నిసార్లు తాగొచ్చు ప్రెగ్నెన్సీలో అనేసి. సో జనరల్గా ఏంటంటే కెఫినేటెడ్ డ్రింక్స్ అనేటివి కొంచెం మనం అవాయిడ్ చేస్తేనే బెటర్. అండ్ టీ కాఫీ మెయిన్గా ఏమవుద్దంటే టీలో టానేట్స్ అనేటివి ఉంటాయి. సో వీటి వల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే ఈ టానేట్స్ మన బాడీలో ఏం చేస్తాయంటే ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి కాబట్టి మనకు రక్తహీనత కాజ్ చేయొచ్చు. ఐరన్ అనేది మన బాడీలో సరిగ్గా అబ్జార్బ్ కాకపోతే ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది సరిగ్గా కాదు, దీనివల్ల మనకు రక్తహీనత వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మనకి బలం లేకుండా ఉండడము, ఫెటీగ్ అని తొందర అంటే బాగా ఒళ్ళు నొప్పులు రావడము, ఎప్పుడు అలసిపోయినట్టు ఉండడము, సో కళ్ళు తిరగడము, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది కాకుండా చాలామందికి జనరల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే పడిగడుపున టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. సో అట్లా మనం ఎవ్రీడే తాగితే ఏమవుద్ది అంటే బాడీలో అల్సర్స్ తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎసిడిక్ పెప్టైడ్ డిసీజ్ అని కూడా అంటారు. సో ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల అవాయిడ్ చేస్తేనే మనకు బెటర్. అండ్ ఇవి టీ ఒక ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే టీ కాఫీ తాగేటప్పుడు చాలామంది ఎక్స్ట్రా షుగర్ వేసుకుంటారు. సో షుగర్ వేసుకోవడం వల్ల కూడా జనరల్గా ఏమవుతుంది అంటే షుగర్ మనం ఎప్పుడు కూడా అవాయిడ్ చేస్తేనే బెటర్. ఏ వైట్స్ అన్నా కానీ మనం అవాయిడ్ చేస్తేనే బెటర్. షుగర్ కానివ్వండి, సాల్ట్ కానివ్వండి, వైట్ రైస్ కానివ్వండి, ఫ్లోర్ కానివ్వండి, ఆల్ వైట్స్ ఏవైనా కానీ మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటేనే బెటర్. బికాస్ ఇవి మన బాడీలో ఏంటంటే ఫ్యాట్ కన్వర్షన్ అనేది వీటితో ఎక్కువ అవుతుంది కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే బెటర్. సో ఇలా కాకుండా బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ తాగుతుంటారు. సో దీంతో ఏమవుద్ది అంటే సో కెఫీన్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఏమవుద్ది అంటే నిద్ర ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్సోమ్నియా డెవలప్ కావచ్చు. ఎస్పెషల్లీ సాయంత్రం 3 తర్వాత 4 o'clock తర్వాత కాఫీ టీ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. బికాస్ కాఫీ తాగితే ఏంటంటే బ్రెయిన్ చాలా యాక్టివ్గా స్టిమ్యులేట్ అవుద్ది కాబట్టి చాలామందికి ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఆఫ్టర్ 12 o'clock కాఫీ ఎస్పెషలీ. అండ్ ప్రెగ్నెన్సీలో మనకి డెఫినెట్గా మొత్తమే ఆపేయమని చెప్పము, బట్ వన్స్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ రోజుకి అవాయిడ్ చేస్తే చాలా బెటర్. థ్యాంక్ యూ.